ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంతో టేస్టీగా మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దామా? మరి 2 మీడియం సైజ్ మీద కొంచెం పెద్ద సైజ్ మామిడికాయలు తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగేసేసుకొని క్లాత్తో తుడుచుకోవాలండి. తుడుచుకొని పై బొడ్లు ఉంటాయిగా తీసేసేయాలి. వీటిని నేను బయట కట్ చేయించానండి. ఒక్కొక్కటి 5 రూపీస్ తీసుకున్నారు. అవి కట్ చేసి ముక్కలు చేయించుకొని పక్కకు పెట్టుకున్నాక ఎల్లుల్లిపాయలు పావు కేజీ సగం తీసుకున్నాను. అవి రెబ్బలు తీసేసాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కట్ చేసి వాటికి పైన ఇట్లా వైట్గా వస్తాయండి. ఆ రేకుల్లాగా అవి తీసేసేయాలి. ఈ 2 మామిడికాయలు ఈ స్టీల్ గిన్నెతో 2 గిన్నెలు అయినాయండి. ఈ రెండింటికి నేను సాల్ట్ ఏమో ఒక 50 గ్రామ్స్ వేసాను, అంటే చిన్న గ్లాస్తో సగానికి వేసానండి. అలాగే మెంతిపొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఆవు పిండి ఏమో ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే కారం ఏమో 1 గ్లాసు, అంటే 100 గ్రామ్స్ ఉంటుందండి ఈ గ్లాసు. మనము సాల్ట్ వేసిన గ్లాస్తోనే. ఫస్ట్ ఏమో 1 స్పూన్ వేసుకున్నాను. వెల్లుల్లిపాయల్లో ఇట్లా ఒకసారి మిక్సీ పట్టాలండి, కచ్చిపెచ్చిగా, మరీ మెత్తగా ఉండద్దు. ఈ మొత్తం కలుపుకున్నాక ఆయిల్ మనం కారం పోసిన గ్లాస్తోనే నేను 2 గ్లాసులు పోసాను, అంటే 200 గ్రామ్స్ ఉంటుందని పావు కేజీ పోసాను ఆయిల్. ఈ మొత్తం ఇట్లాగా కలుపుకొని అల్లని ఇంకా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకున్నా. మనం ఏం చేయాలంటే పచ్చడి పట్టాక 3వ రోజు మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని మళ్ళీ తర్వాత 3వ రోజు మళ్ళీ కలుపుకోవాలండి. పక్క కొలతలతో సరిపోయిందండి ఉప్పు కారం కూడా. నాకు మామిడికాయ పచ్చడి తినాలనిపించి 2 కాయలు అలా పెట్టుకున్నానండి. తర్వాత మేము పెట్టుకుంటాం పచ్చడి. చూసారు మళ్ళీ చూస్తుంటే నేను నోరూరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.